ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం, 16 మంది పరిస్థితి దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూసినప్పుడు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం అయితే జరిగింది. అర్ధరాత్రి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆగి అగ్నికి ఆహుతి అయితే అయిందనమాట. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మొత్తం 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్కు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్లో ఎన్జీబీఎస్ నుంచి బయలుదేరి అయితే జడ్చర్ల మండలం బురిడేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారి 44పై ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు డీసీఎం వాహనం ఢీకొట్టాయి. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెందిన మంటలు పూర్తిగా కాలిపోయాయి. రెప్పపాట్లో బస్సు దగ్ధం. ఇక ఈ ప్రమాదం అర్ధరాత్రి 1:45 జరిగింది. ప్రయాణికులు అప్పుడే నిద్రలోకి జారుకున్నారు. అయితే బస్సు డీసీఎం వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. దీంతో డ్రైవర్తో పాటు ఇతర ప్రయాణికులు మెలకుగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పలగొట్టుకొని ఇక బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మొత్తం 16 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతే, ప్రయాణికులను రక్షించిన రెప్పపాటు వ్యవధిలోనే బస్సు అగ్నికి ఆహుతి అయితే అయింది. అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ప్రయత్నం లేకుండా పోయింది. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి ప్రయాణికులు ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.